So hey guys, welcome back to our YouTube channel. We are back with a new video again. So ఈ వీడియోలో we are going to talk about రామ్ చరణ్. So as we know, Game Changer January 10th రిలీజ్ అవబోతుంది. So why not make a video on whole career of రామ్ చరణ్ అని చెప్పి we are making this video. So without any lag, let's get into the video. ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో కమింగ్ టు రామ్ చరణ్స్ కెరియర్, ఫస్ట్ ఫిలిం పడిండేది అప్పట్లో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేట్ డైరెక్టర్స్లో ఒకరితో పడింది. 2007లో ఫస్ట్ ఫిలిం చిరుత, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో, అండ్ అది ఆబ్వియస్లీ చాలా పెద్ద హిట్ అయింది. నీకు ఎంట్రీ సీన్ గుర్తుందా? ఫస్ట్ స్టార్ట్ ఓపెన్ చేయగానే ఇట్లా ఎంట్రీ సీన్ వాళ్ళందరూ బాధపడతానంటే వాడు చెప్తాడు లైట్ లేకపోయే లోపు ఏదో డైలాగ్ ఉంటుంది. అప్పుడు ఒక డైలాగ్ స్టార్టింగ్ లో వేణుమాధవ్ చెప్తాడు. చెప్తే పక్కన దుమ్ము ఉంటే దుమ్ము తీసుకుని ఇట్లా షిట్గా రాసుకుని నంబర్ కనిపించకుండా రాసుకొని దాని తర్వాత అది బెడ్షీట్ పోయి ఇట్లా నీకు క్లోజ్ అయితే స్లాండ్ అయిపోయి చూడతాడు లోపలికి వచ్చేస్తాడు. అప్పుడు కళ్ళు ఒక్కటి కనపడతాయి ఫస్ట్ లో. అప్పుడు వస్తుంది మన బీటేసి మ్యూజిక్ మాత్రం సూపర్ రా సినిమాలో. పాటలు కూడా ఇప్పటికి కూడా పాటలు చాలా ఎక్కువ వింటుంటారు ఆ పాటలు. మ్యూజిక్ పరంగా కూడా చాలా బాగుంటది సినిమా. మళ్ళీ ఆ సినిమాలో ఉంటది కామెడీ, ఆలీ కామెడీ చాలా బాగుంటది. అదే కదా, వీళ్ళతో పాటు ఉంటాడు, హీరోయిన్ వాళ్ళతో పాటు ఉంటాడు ఎంఎస్ నారాయణ. పాప నవ్వింది సార్, పాప కూర్చుంది సార్ అంటాడు. ఇంకోటి బీచ్ లో భలే ఉంటదిరా, బోట్ నడుపుతున్నప్పుడు అట్లా పో వచ్చి నడుపుతుందా. ఆ షాట్ కూడా భలే ఉంటదిరా. ఈ షాట్ తర్వాత 1 లో రిపీట్ చేసినారు అనిపిస్తుంది. ఇట్లా వాడు షిప్ పోతుంటే షిప్ కింద నుంచి పోయి మళ్ళీ లోపల నుంచి కింద నుంచి పోయి పైకి వస్తాడు చూడు. షిప్ లో నుంచి షిప్ పోతుంటది కానీ స్పీడ్ బోట్ లో నుంచి కింద పోయి పైకి వస్తాడు. ఆ సీన్ కూడా భలే ఉంటది. వాళ్ళిద్దరు ఐలాండ్ లో ఉన్నప్పుడు సూపర్ ఉంటది రా వాళ్ళిద్దరు కామెడీ కూడా. అది నాకు అది కావాలి ఇది కావాలి, నేను అట్లుంటే తిన్ను ఇట్లుంటే తిన్నంటే రియాలిటీ చేస్తాడు. నీకు అంత సీన్ లేదు, నువ్వు వీడికి వస్తే ఎవరు తెలియదు, నీకు నో రోజు బతకాలి. ఇంకోటి సెంటిమెంట్ ఉంటుంది సినిమాలో. తోపు అసలు చాలా బాగుంటది. స్టార్టింగ్ లో 9 లేపేస్తాడు వాడు వచ్చి. లాస్ట్ కి స్టార్టింగ్ లో సీన్లు కూడా భలే ఉంటాయి కదా. వాడి ప్లేట్ లో అందరు పీక్కుంటుంటారు, వాళ్ళందరినీ కొడుతుంటారు, అయినా కానీ సైలెంట్ గా ఉంటాడు. చాలా ఒంటరితనం అలవాటు ఏందని చూపిస్తారు. ఎక్కువ మాట్లాడు. లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ అమ్మ బతికే ఉంది. తోపు అసలు బ్రో. అది పీక్ పూరి జగన్నాథ్ టైమ్ లో వచ్చింది రా ఫిలిం అది. ఇంకోటి సినిమాలో ఒకటి రెస్టారెంట్ లోనే ఇంకోటి ఎక్కడో ఫైట్ ఉంటుంది చూడరా, అంటే చైనీస్ ఫైట్ ఉంటుంది. రాశి కొడుకుంటాడు కదా, ఏమో గుమ్మ ఉండకుండా ఏం చూపిస్తుంది దానికి. ఓకే, హీరోయిన్ వల్ల గొడవ జరుగుతుంది కదా అక్కడ, ఆ ఫైట్ కూడా బాగుంటుంది. ఈమెకు బలుపు కాబట్టి చూపిస్తుంది. అప్పుడు వస్తాడు హీరో వచ్చి మంచి పడేస్తాడు. ఆ ఫైట్ బాగుంటుంది. చిరుత గురించి పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే ఒకటి, ఫస్ట్ హీరోకి ఒక మాస్ ఫిల్మ్ పడింది. కమర్షియల్ ఫిలిం అనుకోవచ్చు. కమర్షియల్ ఫిలిం, అది కాక మంచి మ్యూజిక్, మాస్ ఎలిమెంట్స్ ప్లస్ డాన్స్. ఇంకా నెక్స్ట్ ఇండస్ట్రీ హిట్. నెక్స్ట్ సెకండ్ సినిమానే రాజమౌళితో చేయడం అనేది అంటే చాలా ప్లస్ పాయింట్ ఇచ్చింది. చిరంజీవి కొడుకు కదా, తప్పలేదు. ఇంకా మగధీర పడ్డమే అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అప్పట్లో ఉన్న రికార్డులే బ్రేక్ చేసింది మగధీర. స్టార్టింగ్ లో లాంగ్ హెయిర్ ఉంటది. స్టార్టింగ్ ఫస్ట్ దానిలోనే చిరంజీవి వస్తాడు. అసలు రే అంటే మనం ఇప్పుడు మాట్లాడడానికి నార్మల్ కానీ చిరు కొడుకు సెకండ్ సినిమాలో చిరంజీవి కనపడినాడు. థియేటర్ సెరప్ట్ వచ్చి అదంతా ఆ హైప్ ఇవ్వాల్సిన హైప్ అంతా ఇచ్చేసి అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతాడు. డాన్స్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే డాన్స్ అంటే అదే ఓల్డ్ కాపీ చేసి పెడతారు కానీ అది కరెక్ట్ అయింది. అంటే తర్వాత రామ్ చరణ్ కూడా వేస్తాడు. సేమ్ స్టెప్స్ సేమ్ కొరియోగ్రఫీ సేమ్ అదే చేస్తాడు, కానీ చూడ్డానికి మాత్రం కొంచెం హైప్ ఎక్కించేలా ఉంటుంది.
దీనిలో కూడా అంతే, డాన్సులు సూపర్ ఉంటాయి, డాన్సులు పాటలు కూడా భలే ఉంటాయి స్టార్టింగ్ పాట నుంచి. కానీ విలన్ క్యారెక్టర్ మరీ సైకో క్యారెక్టర్ దీనిలో అయితే. బ్రో వాడి వన్ మగధీరాలో లైనర్ ఉంటది కదా దీనిలో, నాకు అన్ని దక్కది ఎవరికి దక్కకూడదు. సీన్లు ఉంటాయి బ్రో మగధీరాలో, మైండ్ నుంచి పోలే. ఏంటంటే ఆ, ఒకటి ఆ, కత్తి వాడికి తల్లో పెట్టి లేపుతాడు ఒకటి. అదే లాస్ట్ వాడిని చంపేసేటప్పుడు. అంటే మగధీరాలో ప్లస్ పాయింట్ ఏంటంటే కాస్ట్. అది స్టార్టింగ్ స్టంట్ ఉంటది కదా, హెయిన్స్ పీటర్ వర్క్, వాడి పేరు హెయిన్స్ పీటర్ వర్క్. వాడు చేస్తా అంటే ఫస్ట్ వాడికి దెబ్బ తగిలి మొత్తం మిస్ మ్యాచ్ అయ్యి కింద పడిపోయినాడు. హాస్పిటల్లో 6 నెలలు ఉన్నారంట. వాడు ఏం చెప్పినంటే, లేదు సార్ నేను దీన్ని ఖచ్చితంగా చేపిస్తా, ఇది ఇట్లే జరుగుతుంది అని చెప్పి మళ్ళీ ఆ స్టంట్ ని 3-4 months తర్వాత మళ్ళీ రీషూట్ చేసినారు. అప్పుడు ఆశ్చర్యం చేయించినాడు. వాడు చెప్తాడు కదా, నీలాగే ఇంకొకటి కూడా పుట్టినాడు, నేను టచ్ చేయలేకపోయానంటే మీరు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూడు ఇక్కడ, అది మొత్తం ఇట్లా సన్నంతా కవర్ అయిపోతుంది, అది కూడా కాదు ఇప్పుడు కూడా కాదు, అంతకన్నా ముందే వీళ్ళిద్దరు ఒక చోట కలుస్తారు. వాడు వచ్చి కూర్చుంటాడు, కూర్చొని ఏం పేరు గ్లాస్ పట్టుకొని గ్లాస్ చిరంజీవి అని చెప్తాడు. చెప్తే వాడు ఇప్పుడు సునీల్ వాడు కలిసి వాడిని వేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నవ్వుకుంటారు శశాంక్, వాడు చూసి ఇట్లా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు పక్షులన్నీ లేసాయి, అప్పుడు ఒక బీజం వస్తుంది రా. అదే కదా అంటుంది, వస్తుంది అదే కదా, అదే నా బీజం నేను కూడా చెప్తుంది. ఇది సూర్యుడు ఎంత పోయేది ఇప్పుడు అంటే వీళ్ళు చెప్పిన తర్వాత ఇద్దరికి రియలైజ్ అయిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఇట్లా ఎర్రబడుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు, తర్వాత పక్షులన్నీ గాల్లోకి లేచి వెళ్ళిపోతాయి. మనిషిలా కాదు, మండే అగ్నికోణంలో కనపడుతున్నప్పుడు అది పైప్ ఉంటుంది, పైప్ అప్పటికే కాలిపోతూ ఉంటది, కరెక్ట్ కాలిపెట్టాడు మొత్తం బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఐ మీన్ హీరోయిన్ పార్ట్ కూడా ఐ మీన్ ఇద్దరు రియలైజ్ అయ్యేది అప్పుడే కదా, ఇంకా గుర్రం ఎక్కుతాడు కదా, గుర్రం ఎక్కేసి ఇట్లా పక్క నుంచి కార్ మీద నుంచి దూకెక్కుతాడు ఆ సీన్. ఇంకోటి చేసాం అప్పుడు బీజియం చేసాం, అప్పుడు బీజియం వస్తుంది గుర్రం ఎక్కేటప్పుడు బీజియం. దాని తర్వాత పాట వస్తుంది పంచదార బొమ్మ అనుకుంటా. ఆ తర్వాత అదే సునీల్ తో వన్స్ ఇది తెలిసిపోయిన తర్వాత ఐ మీన్ కాజలే వీడికి కరెంట్ షాక్ కొట్టిందని తెలిసిన తర్వాత ఆ పాట వస్తుంది, పంచదార బొమ్మ పాట. అది వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ నాయన వస్తాడు. దానిలో యాక్చువల్ గా ఒకటి పాత వీడియో ఉంటది అనమాట, ఒకటి నీళ్ల వెనకాల కాజల్ నిలబడి ఉంటది కదా, కాజల్ నిలబడి ఉంటది, వీడు ఆ నీళ్ల లోపల నుంచి ఇట్లా ఐ మీన్ నీళ్ళు గుండిని తాకింది ఇట్లా చేయి పెట్టి ఇట్లా అంటాడు. ఆ సీన్ షూట్ చేయడానికి చాలా 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 కష్టపడ్డారంట. అంటే ఫ్లో వచ్చి కరెక్ట్ వీడు వేలు పెట్టంగానే ఆ ఫ్లో కరెక్ట్ గా ఇట్లా పక్కనకి వెళ్ళిపోయి చాలా రీటేకుల తర్వాత వచ్చిందంట ఆ సీన్. నెక్స్ట్ వాళ్ళ లైన్ వచ్చి చూస్తాడు, వీళ్ళిద్దరు చూసి వాళ్ళ లైన్ ఒప్పిస్తాడు, అప్పటికే కలిసిపోయాడు, ఒప్పిస్తాడు. అక్కడ విలన్ మ్యానిపులేట్ చేసే సీన్ మాత్రం హైలైట్ అసలు. ఒప్పిస్తాడు వాడు, వాళ్ళ విలన్ చెప్తా అంటాడు, అల్లుడు అది అంటే మరి నాకేమేంటి అంటాడు, నేనేమని అని చెప్పి చూనితో అనిపిస్తాడు. అప్పుడు వాడు వచ్చింటాడు, కరెక్ట్ ఆ చున్నీ తీసా ఉంటాడు, ఎందుకు చూస్తాడు. అదే మ్యానిపులేషన్ మాత్రం హైలైట్ వర్క్. ఎవడు ఎక్స్పెక్ట్ చేయరా ఇట్లాంటి మ్యానిపులేషన్ జరుగుతుంది హీరోకి హీరోయిన్ మధ్యలో వినడం వల్ల అని. వెళ్ళిపో ఇంకా సీన్ స్టార్ట్ అవుతుందిరా, హెలికాప్టర్ గాల్లోకి లేచేటప్పుడు వీడు దాన్ని ఇట్లా మంట పెట్టి అదేది మ్యాన్ హోల్ మూతని షీల్డ్ లాగా పెట్టుకుంటాడు, మ్యూజిక్ కూడా భలే ఉంటది అక్కడ. సైడ్ కి కాలు కనుక్కుంటా ఉంటాడు, అప్పుడు మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఈడే. దాని తర్వాత ఇంకా గాల్లో పోతున్నప్పుడు హీరోయిన్ అంటుంది, నేను చచ్చిపోతా అన్నా కూడా నన్ను వదలవా అని. అప్పుడు చేయి చెయ్యి వదిలేస్తాడు, కిందకి ఇట్లా పడతానే నీళ్ళలో నుంచి బయటకు వస్తాడు ఇట్లా. దాంట్లో మళ్ళా ఫ్లాష్ బ్యాక్ కాల భైరవ అని పిలిస్తే ఇట్లా గుర్రంలో నీళ్ళలో నుంచి బయటకు వస్తాడు. అరే దానికన్నా ఇంకొక ముందు సీన్ ఇంకోటి ఉంటది రా, ఎక్కడంటే అప్పట్లోనే ఇంత గ్రాఫిక్స్ వాడినారా అని అనిపించేది. లైక్ కాజల్ తన రూమ్ లో ఉంటది, వీడిపై కొంచెం టచ్ చేయడానికి ట్రై చేస్తే వచ్చి తలకాయ నరికేసినట్టు అనిపిస్తుంది, కాలభైరవ వచ్చి తలకాయ నరికేసినట్టు అనిపిస్తుంది. ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని కింద పడిపోతాడు కదా. అదే నెక్స్ట్ మగధీర అంటేనే ఫస్ట్ అసలు ఎవరిని అడిగినా కానీ మాక్సిమం మందికి గుర్తొచ్చే ఫస్ట్ డైలాగ్ ఏంటంటే ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి. ఆ ఫైట్ మాత్రం మెయిన్ అంటే సినిమాలో టాప్ సీన్లలో లిస్ట్ తీస్తే ఫస్ట్ అదే ఉంటది కూడా. ఆమె పెయింటింగ్ వేయడము, ఎట్లుంటాడంటే ఒక్కడి దగ్గర ఒక్కడు ఇద్దరు అని చెప్తా ఉంటాడు, 30 నెలలు అంటే వాయిస్ తగ్గిపోతా వస్తుంది. 90 అంటే
ఇంటికి వచ్చినాక శ్రీహరికి వాని మీద రెస్పెక్ట్ మళ్ళీ పెరుగుతుంది. శ్రీహరి కూడా ఐ మీన్ కాలభైరవ ఫ్యాన్ అయిపోతాడు. ఫ్యాన్ అయిపోతాడు. 98 అంటే పక్కన పోయి చంపేస్తే 100 అనేసి పోయి ఆ కత్తి తీసుకొని కింద పెడతాడు. ఇట్లా నీ గులాం అయిపోయినాడు ఈ షేర్ ఖాన్ అని చెప్పి. దీని తర్వాత సినిమా అంతా హైలైట్ అయితే క్రెడిట్ సీన్స్ లో పాట వస్తుంది. ఎండ్ క్రెడిట్ సీన్స్ లో అందరూ మొత్తం క్యాస్ట్ అండ్ క్రూ టెక్నిక్ మొత్తం వస్తారు. అంతా భలే ఉంటది ఆ పాట కూడా. చిన్న స్టోరీ, మనం చిన్నప్పుడు విన్న స్టోరీ మీద పాట అది. సో ఇది మగధీర గురించి. నెక్స్ట్ అప్పట్లో పడిన చాలా పెద్ద ఫ్లాప్ ఉందా ఇది ఒకటి, ఆరెంజ్. ఫ్లాప్ కూడా కాదు, డిజాస్టర్ అనుకోవచ్చు. ఆరెంజ్ అప్పట్లో మ్యూజికల్ హిట్, ఇప్పటికీ అందరూ వింటారు పాటలు. ఇంకో 20 ఏళ్ళ తర్వాత కూడా ఆ పాటలు వింటారు, గ్యారంటీ ఇచ్చు. అది 1, 2 కాదు, సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయో అన్ని పాటలు. అది ఓన్లీ ఆడియో సాంగ్సే కాదు, సీనరీ, వీడియో అన్ని బాగుంటాయి దాంట్లో. అరే ఇప్పుడు కూడా వైభవ్ వచ్చారు ఆ పాటలు పెట్టుకొని. అంటే ఇట్లా ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు ఏదన్నా కామన్ గా ఈ పాట ఇట్ నెవర్ గోస్ రాంగ్ అని అనుకుంటే ఫస్ట్ ఆరెంజ్ ప్లే చేయొచ్చు. దాంట్లో నెవర్ గోస్ ఓల్డ్ ఆల్సో సేమ్ అదే, నీకు అదే ఫీల్ ఉంటది, ఒక న్యూ ఫీల్ ఉంటది. స్టోరీ కూడా నిజంగా కొత్తగా ఉంటది రా స్టోరీ. అది నిజమే కదా, అంటే వాడు చెప్తారు కదా ప్రచార అబద్ధాలు చెప్పాల్సింది ఉంటది. డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ అసలు మీరు ఆరెంజ్ కి ఆ కలర్ కాంబినేషన్ ప్లస్ అవన్నీ ఎట్లా పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అనమాట. సన్సెట్ అయ్యేటప్పుడు మనకు కలర్ వస్తుంది, మనకు మామూలు సన్ బ్రైట్గా ఉన్నప్పుడు ఒక కలర్ ఉంటుంది, కానీ సన్సెట్ అయ్యేటప్పుడు మనకు ఒక కలర్ వస్తుంది ఆరెంజ్ అని. సో ఆ కలర్ బేస్ చేసుకొని మేము సినిమా టైటిల్ పెట్టాలనుకున్నాము, ప్లస్ అదే కలర్ పెట్టాలనుకున్నాము. రచ్చా కూడా ఫ్లాపే బ్రో. రచ్చాలో ఒక ఐకానిక్ సాంగ్ ని దాన్ని ఏమంటారు, ఎట్లా చెప్పాలి, రీమేక్ అని చెప్పాలా, వాన వాన వెలువై ఉంటది. చిరంజీవి ఓల్డ్ సినిమాల సాంగ్ ని నెక్స్ట్ సినిమాలో కూడా ఉంటది, నాయక్ లో కూడా ఉంటది కదా, శుభలేఖ రాసుకున్నా. బ్రో రచ్చాలో పెద్ద మాట్లాడుకోనంత స్టోరీ ఏం కాదు బ్రో, నార్మల్ కమర్షియల్ ఫిల్మ్. అంటే కొంచెం క్రింజ్ ఉంటది రా రచ్చాలో, అదే ప్రాబ్లం. అంటే వన్స్ ఆ డాన్స్ మాస్టర్ గా పోయిన తర్వాత నుంచి తమన్నాని ఐ మీన్ పడేసే వరకు కొంచెం క్రింజ్ ఉంటది. కానీ ఇంకా లాస్ట్ లో ఇంకా నార్మల్ స్టోరీ ఉంటది. అదే రొటీన్ స్టోరీలో కమర్షియల్ సినిమా, రెగ్యులర్ కమర్షియల్ సినిమా. ఫ్లాష్ బ్యాక్ ఉంటది రామ్ చరణ్ కి, వాళ్ళ ఆయన తెలిసి ఉంటది, సో వీళ్ళ నాన్న కాదని తెలుస్తాడు, ఇదంతా నార్మల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా. కానీ దీనిలో డాన్స్ బాగుంటుంది, తమన్నా బాగుంటదని చెప్పి డాన్స్ కాదు ఉంటది కదా, నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే అని. అదే ఇట్లాంటి డైలాగుల వల్లే ఫ్లాప్ అయిందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నెక్స్ట్ డబుల్ యాక్షన్ వచ్చినారు నాయక్. నాయక్ ఇది కూడా నాయక్ ప్యూర్ మ్యూజికల్ హిట్. నాయక్ ఐ మీన్ సేమ్ మళ్ళీ రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం విత్ డబుల్ యాక్షన్. అంటే డబుల్ యాక్షన్ కమర్షియల్ ఫిలిమ్స్ ఎట్లా ఉంటాయో ఇది కూడా సేమ్ అట్లనే ఉంటది. చెప్పినట్టు మ్యూజికల్ హిట్, ప్యూర్ మ్యూజికల్ హిట్. అండ్ ఈవెన్ డాన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటది దీనిలో. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మీమ్స్ ఆఫ్ ఆల్ టైమ్. ఏం మాట్లాడుతున్నారు, నరాలు కట్ అయిపోతున్నాయి అని ఉంటుంది. అందులో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా బాగుంటది, అంటే కనెక్ట్ అవ్వచ్చు. ఓకే నెక్స్ట్ అదే ఇయర్ లోనే 2013 లోనే సెకండ్ బాలీవుడ్ పోయింది. తన్నింది మామూలుగా కాదు, వేరే లెవెల్లో తన్నింది. ఇంతవరకు నేను సినిమానే చూడలేదు అసలు. సారు పోలీసు, రౌడీ అంటే మంచి సిన్సియర్ పోలీసు. సంజయ్ దత్ విలన్. సార్ అందరితో గొడవ పడుతూ ఉంటాడు, దాంట్లో ఒక రౌడీ తగులుతాడు. ఆ రౌడీ శ్రీహరి. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ ఉంటది, కొట్టుకొని ఆపేస్తారు, ఎవరికి వెళ్తారు. అప్పుడు ఇంక ఇద్దరు సెకండ్ ఇచ్చుకుంటారు, అమ్మ ఇద్దరం ఒకటే రాని. వీళ్ళిద్దరు కలిసి వాడిని వేస్తారు. దాంట్లో దీపికా పడుకొని ఎందుకు ఉంటది? ఏంది దీపికా పడుకొని ఎందుకు ఉంటది? మరి దీపికా పడుకొని టీవీ రిపోర్టర్. నాకు తుఫాన్ లో గుర్తున్నది అంటే ఒకటి రా, ముంబైలో నేను ఉంటా అని పాట ఉంటది. సూపర్ సాంగ్ అది, వీడియో సాంగ్ బాగుంటది, మ్యూజిక్ చాలా బాగుంటది. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో లుక్స్ కి ధృవ సినిమాలో లుక్ కి కొంచెం మ్యాచ్ ఉంటది. ధృవలో బాడీ ఉంటది కదా, బాడీ అట్లా ఐ మీన్ హెయిర్ స్టైల్ అవన్నీ పోలీస్ గెటప్ కదా, సోనీ అట్లా సిమిలర్ కొంచెం సిమిలర్ ఉంటుంది.
నెక్స్ట్ కేమ్ ఎవడు. ఎవడు సినిమా అప్పుడు నేనేమనుకున్నా అంటే ఇదొక ఏమంటారు మల్టీ స్టార్ మూవీ అనుకున్నా. బన్నీ ప్లస్ కానీ క్యామియో రోల్ అంతే. చాలా 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 డిలేస్ తర్వాత వచ్చింది సినిమా, పోస్ట్ పోన్ల తర్వాత. కానీ ఫ్లాప్ బ్రో, నడవలే. చాలా 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 లేట్ వచ్చింది సినిమా, అస్సలు నడవలేదు. ఫస్ట్ నుంచి చూసుకుంటే డాన్స్ లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదురా రామ్ చరణ్ సినిమాలో. డాన్స్ అంటే గుర్తొచ్చింది, నాయకులు డాన్స్ ఉంటది. హే నాయక్ అనే పాటలో ఇద్దరు రామ్ చరణ్లు వచ్చి ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఆ పాట డాన్స్ హే నాయక్ లో వస్తారు. హే నాయక్ గురించి చెప్పట్లే, నాయక్ ఫస్ట్ సాంగ్ ఉంటది. ఆర్ అని టీ షర్ట్ వచ్చినప్పుడు, ఆర్ అని టీ షర్ట్ వచ్చి ఓకే ఓకే టీ షర్ట్ పైన ఓవర్ కోట్ చిన్నది ఉంటది, అప్పుడు అది హిట్ అయింది. ఆ డాన్స్ ఉంటదా, అదే కదా లేలా లేలా, అదే పాట కదా. హుక్ స్టెప్ ఉంటది కదా లేలా లేలా, హుక్ స్టెప్ స్టార్టింగ్ లో. ఇంట్రడక్షన్ సాంగ్స్ రామ్ చరణ్ అన్ని బాగుంటాయి. ఫస్ట్ లో కూడా చిరుతలో బాగుంటది, మగధీరాలో ఇంట్రొడక్షన్ సాంగ్ అంటే ఇంకా అదే మరి ఐ మీన్ చిరంజీవి పాటని బంగారు కూడా పెట్టే పాట. ఆరెంజ్ లో ఇంట్రొడక్షన్ సాంగ్ అంటూ ఏం ఉండదు బేసిక్ గా. మరి నెక్స్ట్ రచ్చలో ఉంటది. ఇంకా నాయక్ వచ్చేసి లేలా లేలా, నాకు తెలిసి తుఫాన్ లో ఇదేనేమో కదా, ముంబైలో నేను ఉంటా అదేనా. ఇంకా ఎవడులో ఇదిరా మర్చిపోతున్నా, ఫ్రీడమ్ పాట సూపర్ సాంగ్ అది కూడా. కార్ పైన ఎక్కి స్టెప్స్ వేసేది ఉంటది మొత్తం ఆ పాటలో, హీరో ఒక చోట చాలా బాగుంటది. 2013 లో 2 ఫిలిమ్స్ వచ్చినాయి, ఒకటి యావరేజ్, ఒకటి డిజాస్టర్. 2014 లో ఎవడు ఫ్లాప్, గోవింద్ రందరవాడే యావరేజ్. గోవింద్ రందరవాడే అది కొంచెం ఫ్యామిలీ టైప్ సినిమా, అంటే రీవాచ్ చేయొచ్చు గోవింద్ రందరవాడే. సో ఎవడు గోవింద్ రందరవాడే 2014 లో అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ లోనే ఆల్మోస్ట్ ఇయర్ కి తీసుకుంటూనే వచ్చినారు రామ్ చరణ్, అంటే ఎక్కడ గ్యాప్ రాలే, వస్తనే ఉన్నాయి. నెక్స్ట్ 2015 లో అది ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్లాప్, ఇది కూడా ఆల్మోస్ట్ ఫ్లాప్. కానీ స్టోరీ ఓకే, స్టోరీ బాగుంటుంది. రామ్ చరణ్ చూడడానికి చాలా స్టైలిష్ ఉంటుంది సినిమాలో. బ్రూస్లీ స్టోరీ కూడా బాగుంటుంది, స్టోరీ బాగుంటది. ఆ టాటూ గానీ, కేటీఎం బైక్, డ్యూక్, ఫైట్ మాస్టర్, రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ కూడా కొంచెం తిక్కలు తిక్కలు. వెయిట్ చేస్తాను, ఇది దీనికోసం వెయిట్ చేస్తాను, ఎప్పుడు పట్టుకొస్తావా. దీంట్లో కూడా పాటలు, ప్రతి ఒక్క సినిమాలో పాటలు బాగుంటాయి రామ్ చరణ్ దానిలో. అదే అన్ని పాటలు హిట్టే, సినిమా ఒకటి యావరేజ్ నడిచింది. నెక్స్ట్ నుంచి ఇంకా 2016 నుంచి దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. బ్రూస్లీ సినిమాలో ఇంకొకటి మాట్లాడుకోవాలి, బ్రూస్లీ సినిమాలో చిరంజీవి కంబ్యాక్. హెలికాప్టర్ నుంచి మ్యూజిక్ వస్తుంది కదా, సుధీర్ వాడినట్టు ఆ మ్యూజిక్ ఎవ్వరు వాడలేదు. అది ఆ క్యామియో రోల్లో రకుల్ ప్రీత్ సింగ్ డైలాగ్ భలే ఉంటాయి. సేమ్ మీరు రామ్ చరణ్ లాగే చేస్తున్నారు, సేమ్ మీరు రామ్ చరణ్ లాగే చేస్తారు 2-3 సార్లు అంటదా. నెక్స్ట్ చిరంజీవి ఒకసారి ఇట్లా చేసరికి నీలాగే రామ్ చరణ్ చేస్తున్నాడు. నెక్స్ట్ కమ్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రామ్ చరణ్ ఫిలిమ్స్ బ్రో. ఎట్లా చెప్పాలి, ఒక రీమేక్ కన్నా ఎక్కువ హైప్ వచ్చిందని దీనికి. ధృవ మాత్రం ఇప్పటికీ ఉంటుంది. సెకండ్ షో పోయినా నేను, స్టార్టింగ్ పాటతోనే అయిపోయింది, ఇంకా సినిమా ఇంకా ఎంటర్ అవుతున్నాము. పాట కూడా ఒక సినిమాలో హీరో క్యారెక్టర్ కన్నా విలన్ క్యారెక్టర్ హైలైట్ అవ్వడం సినిమా ఇది. ఆ సినిమా మెయిన్ హిట్ అవ్వడానికి హీరో ఎంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉందో, విలన్ ఇంటెలిజెన్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. హీరో, విలన్, హిప్ హాప్ మ్యూజిక్, ఆ స్టోరీ ఆల్రెడీ లేపేసిందిలే. ఇలా ముగ్గురు ప్లస్ పాయింట్ దీనికి. సూపర్ ఉంటది. స్టార్టింగ్ సినిమాలో ఈ సాంగ్ వస్తుంది, ధ్రువ ధ్రువ. అక్కడతోనే ఆ పాటలో రామ్ చరణ్ బాడీ పర్ఫెక్ట్ షాట్. ఏంటంటే పైన రోప్ ఉంటదా, లాగుతుంది, ఈ పార్ట్ అంతా చూపిస్తుంది. అదొకటి, మరి హ్యాంగింగ్ చేసుకుంటా ముందరికి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బాడీ, అది రామ్ చరణ్ బాడీ ఆ సినిమాలో బట్ బాడీ అంతా కట్లు ఉంటాయి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటే ఫుల్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయినాడు దానికి, కంప్లీట్లీ చేంజ్. ఆ షార్ట్ లెంత్ హెయిర్, మొస్టాచ్ కూడా ఓన్లీ ఇక్కడ వరకే ఉండే. అంటే
లైక్ ఒక ఈ నుంచి పర్ఫెక్ట్ చెప్పొచ్చు రా, స్టైలిష్ గా ఉన్నాడని ఇక్కడ చెప్పొచ్చు. ఒక పర్ఫెక్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎట్లుండాలో అట్లనే ఉంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ కూడా అట్లనే ఉంటుంది సినిమాలో. ఆ సినిమాలో ఒక డైలాగ్ భలే ఉంటది. ఐ మీన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ధృవ రూమ్ లో పోయిన తర్వాత అన్ని చూస్తే దాంట్లో బోర్డులు కనిపిస్తాయి చూడు, నీ శత్రువు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తారు. నీ మిత్రుడు ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్. అప్పట్లో మనం ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి మనం కూడా అట్లా రూమ్ తయారు చేసుకోవాలని చెప్పి పేపర్లు అన్ని కటింగ్స్ చేసుకోండి. కానీ కుదరలేదు. ఆ బుక్ ఏడమైనా కూడా తెలియదు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే దాంట్లోనే ఇంకా ఇంకా మనం పూర్తి పోవాల్సిన అవసరం లేదు. వాడు అడుగుతాడు కదా ఇట్లా మీరందరూ పేపర్ చదివితే నాకు మీకు బిజినెస్ పేపర్ కనపడుతుంది. కరెక్ట్. అసలు పేపర్ రీడింగ్ అంటే అట్లా కాదు. ఫస్ట్ పేపర్ లో వచ్చే న్యూస్ థర్డ్ పేపర్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది. బిజినెస్ పేపర్ లో వచ్చే న్యూస్ క్రైమ్ న్యూస్ ఇంపాక్ట్ చేస్తుంది అని అది నేను అబ్జర్వ్ చేసినాను చిన్నప్పుడే. ఇంకొకటి దూరం వాళ్ళ అప్పుడే ఒకటి అంబులెన్స్ అంటే మీరంతా అంబులెన్స్ డైరెక్ట్ డబ్బులు ఇస్తాను అర్థమవుతుంది, నాకు మాత్రమే తెలుసు వాడికి లంచం ఇస్తాను చూడని, ఇదంతా నాకు మాత్రం కనబడుతుంది, అదే నా ప్రాబ్లము అని చెప్తాడు. అంటే హీరో ఏం కూడా బాగుంటది కదా, ఎవరిని అంతం చేస్తే 100 మంది క్రిమినల్స్ అంతం అవుతారో నేను వాళ్ళని అంతం చేయాలి అని. కానీ లాస్ట్ కి అదే అదే ఐ మీన్ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది కదా. వీడిని అంతం చేసినానంటే వీడి నెట్వర్క్ ని నేను స్మాష్ చేయలేను, తీసుకోలేను, చేయకూడదు అసలు. ఎంట్రీ ఉంటుంది. అరవింద స్వామి వచ్చినప్పటి నుంచి సినిమా ఒక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది బ్రో. తోపు అసలు అట్లా ఎట్లా చెప్పాలి, వీడు వెతుకుతూ ఉంటాడు కదా ఇవన్నీ ఇలా ముగ్గురు కలిసి వానే కలుస్తారు, అది చూస్తాడు, వచ్చి ఎస్ అని ఉంటే అసలు ఎస్ తీసుకొస్తాడు ఆఫీస్లో నుంచి. ఎస్ అని ఉంటుంది సిద్ధార్థ్ అంటే తీసుకొని వచ్చేస్తాడు. తీసుకొచ్చి అప్పుడు అరవింద్ ఒక విలన్ కి ఒక సాంగ్ పడితే ఆ సాంగ్ ని అంత అయిపోవడం ఫస్ట్ తెలుగు సినిమా. ఆ భీముడు సాంగ్ ఇప్పటికీ విన్నామంటే గూస్ బంప్స్ ఇస్తుంది ఆ సాంగ్. ఆ సాంగ్ లో ఉంటది వెలుగులో ఉండేవాడు చీకటి భయపడతాడు, ఆ చీకటే నేను, ఆ చీకటే నేను స్మైల్ వస్తుంది దాని తర్వాత. ఐఎమ్ నాట్ బ్యాడ్ జస్ట్ టీవీ, ఇదే లైన్, ఐఎమ్ నాట్ బ్యాడ్ జస్ట్ టీవీ. లాస్ట్ లో పాట అంతా అయిపోయిన తర్వాత పాటలు ఉంటుంది నిజంగా ఏంటంటే ఎముడైనా దిగురా అని, ఎముడైనా ఎదురవని శివుడైనా ఎదురని, శివుడే ఎదురైనా సమమై సమరం సాధిస్తానంటారు. ఇంకొకటి నిజం చెప్పాలనుకునే వాడికి ధైర్యం కావాలి, అబద్ధం చెప్పాలనుకునే వాడికి ఇంకొక అబద్ధం చాలా అని ఉంటుంది. అలా సాంగ్ మొత్తం లిరిక్స్ అని ఇట్లా ఫ్యాక్ట్ స్పీక్ చేసినట్టు ఉంటది. నవదీప్ క్యారెక్టర్ చనిపోతుంటే మనకు కూడా బాధ అవుతుంది. అది డ్రగ్స్ ఇచ్చి చంపేసి లైక్ ఇట్లా ఒక డ్రగ్ అడిక్ట్ సంపాదించి లాస్ట్ లో అన్ని ట్విస్ట్లు చెప్పుకుంటూ వస్తాడు రామ్ చరణ్. అక్కడ ఉన్న వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ నువ్వు కలుపుతున్నది మా ఫ్రెండ్ అస్థికల్ అని చెప్పి, నీకు తప్ప అని చెప్తాడు చూడు. మీ నాన్న అనుకుంటాను. వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా కామెడీ ఉంటది, ఎమోషన్ ఉంటది. బాధపడతాడు లాస్ట్ లో. వాళ్ళ నాన్న ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పి వాళ్ళ లోపల పంపేయగానే అందరినీ చంపేసి నువ్వేం బతుకుతావు అని వాళ్ళ నాన్న ఒక క్వశ్చన్ అడగంగానే స్మాష్ అక్కడతో. ఇంకా అక్కడ సినిమాలో ఇంకోటి ఎక్కడ బాగుంటదంటే రామ్ చరణ్ కి అర్థమవుతుంది బగ్ చేస్తున్నాడు అరవింద్ స్వామి కానీ కనుక్కోవడానికి రాదు. అక్కడ మొత్తం అందరిపైన ఫ్రస్ట్రేషన్ తీర్చేసుకొని అన్ని ఏది పడితే చేస్తుంటే హీరోయిన్ వచ్చి నీలో మాకు నచ్చేదే నీ కామ్నెస్, నీ పీస్ఫుల్నెస్, నువ్వు దాన్నే కోల్పోతున్నావు, ఒకసారి ధృవలాగా ఆలోచించాడు. ఇప్పుడు ఒకసారి కూర్చొని లైక్ ఇట్లా తీసుకున్నప్పుడు ఎక్కడికి పోయినా సౌండ్ వస్తుంది, అది నేను ఎక్కడ పోయినా సౌండ్ వస్తుంది, నా దగ్గర పెట్టుకుంటే సౌండ్ వస్తుంది. అప్పుడు బయటికి వచ్చి కనుక్కుంటూనే ఇట్లా హీరోయిన్ ఇట్లా రాస్తాడు కదా, బర్త్డే కేక్ తెచ్చినప్పుడు ఫస్ట్ అరుస్తాడు హీరోయిన్, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒకవేళ కనుక్కున్నాడంటే షూట్ చేసేయని చెప్పింటాడు. సో అక్కడ దీనిపైన రాస్తాడు, ఆమె వెళ్ళేటప్పుడు రాసేసుకుంటాడు. ప్రపోజ్ చేసిన వెంటనే షూట్ చేయని చెప్తాడు. నాకు కూడా అట్టే జరుగుతుంది కదా, వాడు ఆల్రెడీ పెట్టినాడు కదా. అరవింద్ స్వామి లవర్ ఉంటది కదా, అక్కడ ఒక చిన్న అనెక్డోట్ చెప్తారు రా. ఆమె మిస్ వరల్డ్ అవ్వబోతుంటే వాళ్ళ నాన్న చనిపోయినాడు అని చెప్పి ఆమెకు చెప్పించి ఆమెకి ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళ నాన్న చనిపోకపోయినా గానీ నిజంగా చచ్చిపోయేలాగా చేసి ఈమె ఆమె సైడ్ తిప్పుకుంటాడు. డైలాగ్ అసలు ఒకవేళ తను గెలిస్తే వరల్డ్ తిరుగుతుంది, గెలవకపోతే నా చుట్టూ తిరుగుతుంది అని. వాడికి తెలిసిన అమ్మాయికి మిస్ వరల్డ్ ఇచ్చి ఆమెతో వీడి కాంట్రాక్ట్ చేసుకుంటాడు. అదే అటు వన్ షాట్ 2 బర్డ్స్ అంటారు చూడు, 2 పనులు చెబుతాడు వాడికి.
ఈ సినిమాలో లాస్ట్ లో ఒకవేళ అరవింద్ స్వామి నిజంగా లొంగిపోయింటే అంత ఇంపాక్ట్ ఉంటుంది కాదురా. అరవింద్ స్వామి చచ్చిపోవడం వల్లే ఆ సినిమాకి అంత ఇంపాక్ట్ ఉంది. ఎందుకంటే వన్స్ ఒకరికి లొంగిపోయిన తర్వాత క్యారెక్టర్ ని మార్చుకోలేదు విలన్. విలన్ విలన్ లాగే ఉండడం చూస్ చేసుకున్నాడు. అంతా వాడి క్యారెక్టర్ వాడు తెలుస్తుంది రియాలిటీ అనేది. బట్ విలన్ లాగా నెక్స్ట్ పడతాడు అంటే వాళ్ళ నాన్న చెప్పిన తర్వాత అదే కదా, అంటే చేంజ్ అయిపోయి వీడి కింద బతకడం, వీడు చెప్పినట్టు చేయడం అనేది ఒకవేళ అంత మారిపోయినట్టే మనకు కూడా అంత ఇంపాక్ట్ ఉండేది కాదేమో. చచ్చిపోవడానికి కూడా రెడీ అవుతాడు కదా, అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి చచ్చిపోవడానికి రెడీ అవుతాడు. కోట్ వేసుకోకుండా వేసుకోకుండా అంటే హీ చూస్ డెత్ ఓవర్ చేంజింగ్ హిమ్సెల్ఫ్. బయటికి వచ్చి ఇట్లా అంటాడు అందరికి. ఆ సీన్ ఐకానిక్ సీన్ రాది. ప్రెస్ అందరు అడుగుతా అంటే అందరికి ఇట్లా చూపిస్తాడు. అక్కడ ఒక సీన్ జరుగుతుంది ఇట్లా, జస్ట్ బయటికి తీసుకొస్తారు మేము తీసుకెళ్ళడానికి. అప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చి అటాక్ చేస్తే రామ్ చరణ్ వాళ్ళందరినీ కొడతాడు. అప్పుడు దొబ్బినప్పుడు అర్థమవుతుంది ఇట్లా టచ్ చేయగానే ఓకే వెస్ట్ వేసుకోలేదు అని కాపాడతాడు వానికి. అప్పుడు స్ట్రైక్ అవ్వదు అది. వాడికి టచ్ చేస్తానే వానికి అర్థమవుతుంది వీడి జాకెట్ వేసుకోవాలని చెప్పి. వాడు ఆల్రెడీ షూట్ వీడే కదా ఒక ఫేక్ ఎన్కౌంటర్ పెడదాం అనుకుంటాడు. వాడు తగలకూడదు కదా, చెస్ట్ లో తగలకూడదు అని చెప్పి వాడిని ఆపిచ్చేస్తాడు. బట్ ఈ వాళ్ళ వైఫ్ వచ్చి వాళ్ళ భార్య చంపేస్తుంది. అప్పుడు అడుగుతాడు నేను చెప్పినా కదా వేసుకుంటే నువ్వు గెలిచావరా అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ నీకు తెలుసు ధృవ ఆలోచించాను మళ్ళీ చెప్తాడు. అప్పుడు వెస్ట్ అంటే నువ్వే నాకు కరెక్ట్ విలన్ అంటాడు. చెప్పేసి వెళ్ళిపోతాడు. నీకు ఆల్రెడీ ఇచ్చేసి అని చెప్తాడు. మనకి అర్థం ఇచ్చేసిందంటే ఆ వెస్ట్ లోనే పెట్టినా అర్థమైపోయింది. అక్కడతో ఎండ్ అవుతుంది సినిమా. సరే వన్స్ డన్ విత్ ధృవ. 16లో ఏం రాలేదు. 18లో సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం ఇండస్ట్రీ హిట్. అంటే హీరోకి ఒక డిసేబిలిటీ అంటే హియరింగ్ లాస్ పెట్టి కూడా ఇట్లాంటి స్టోరీ, అది ఒక దాన్ని ఏమంటారు రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసి కూడా హిట్ చేయొచ్చు అని ప్రూవ్ చేసినాడు సుకుమార్. బ్రో సినిమా రంగస్థలం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎట్లా చెప్పాలి, డిఎస్పి కంబ్యాక్ అనుకోరా ఇచ్చినాడు. దాంట్లో బీజిఎం ఒక మా సినిమాకి ఎట్ట రావాలి బీజిఎం అనేది పర్ఫెక్ట్ పడుతుంది. పాట కూడా అన్ని హిట్ కదా దానిలో. ఇది అది కాకుండా ప్రతి ఒక్క పాట హిట్. ఫస్ట్ పాట ఉంటది రంగస్థలాన్ని. శశాంక్ దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే అదంటే శశాంక్ ఎట్లంటే జెండా పట్టుకుని వస్తారు చూడు, చెప్పులు వేసుకొని పోకూడదు ఈయన దగ్గరికి, ఇంట్లోకి పేరుతో పిలిచకూడదు, ప్రెసిడెంట్ గారు పిలిచాలి, వాడు గ్లాస్ కడిగి చేసుకోవాలి. వాళ్ళు జెండా పట్టుకొని వస్తారు. జెండా పట్టుకొచ్చిన తర్వాత జెండా చూపించి కొత్త రంగస్థలానికి కొత్త జెండా వచ్చింది అని చెప్పి ఫణీంద్ర భూపతి గారు అంటాడు. అప్పుడు అది కాకుండా ఇంట్లో చెప్పులు వేసుకొని వస్తాడు కదా, చెప్పులు వేసుకుని గ్లాస్ కడగకుండా అట్లే పెట్టేసి వెళ్ళిపోతాడు. అది చెప్తాడు ఇట్లా ఫణీంద్ర భూపతి గారు అని చెప్తే ఎక్కడ అయినట్టు కదా మీ వేరే అని చెప్తాడు. ఈ గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ ఎప్పుడంటే చిట్టుబాబు డబ్బులు తీసుకుని అది వాళ్ళ ఆయన చెవిటినా కూడా బయటికి పోవాలని తెస్తారు కదా. చిట్టుబాబు వస్తాడు ఇట్లా వచ్చి గుమ్మం దగ్గర వాడు అది చేసుకుంటూ ఉంటాడు. వాడు గుమ్మం దగ్గర తీస్తా ఉంటాడు, ఆడే పెట్టి ఉంటాడు, గుమ్మం దగ్గర తీస్తా ఉంటాడు. గ్లాస్ ఉంటుంది కదా, గ్లాస్ పెట్టి వాడు చెప్తారు. అప్పుడు డైలాగ్ చెప్తాడు, మీరు ఇట్లా మా అన్న దగ్గర పోవాలంటే నన్ను దాటేసుకొని పోవాలి అని డైలాగ్ అయినా చెప్పి ఆ గ్లాస్ కడగాల అయిన ఉంటాయి కదా, దానికి ట్రిబ్యూట్ గా ఒక పెద్ద వెళ్ళిపోయి రివర్స్ వచ్చి ఒక రాయి ఉంటది, ఆ రాయి తీసుకొచ్చి గ్లాస్ కొట్టిపోతాడు. అది కూడా సడన్ గా కొడతాడు, తీసుకొచ్చి దమారి కొట్టిపోతాడు. కొట్టిన తర్వాత జగపతి బాబు అసలు ఏం చేయడు, జస్ట్ మంత్రాలు చేసుకుంటా ఉంటాడు. జగపతి బాబు చుట్టుపక్కల రియాక్షన్ వస్తుంది, షాక్లో ఉంటారు ఏం జరుగుతుంది నా ఊరికి. సరే ఇట్లా అయిపోయింది సినిమా అనేసి వాళ్ళన్న చచ్చిపోయింటాడు. వాళ్ళన్న చచ్చిపోయాడు అంతవరకు ఎవరికి చిట్టుబాబు అనే వాడికి వాడి చౌటితనం అనేది డిజబిలిటీ ఉన్నా ఫీలింగ్ అంత ఎఫెక్ట్ చేయదు. ఫస్ట్ టైం వాడు పోయి చెప్తాడు, సమంతకు అనసూయకు పోయి చెప్తాడు, చెప్తానికి ట్రై చేస్తాను నేను చూడనా వాడి ఇమోషన్ ఉంటది. ఆ రంగం దగ్గర అనసూయ దగ్గరే వాడి అసలు డిఫరెంట్ ట్విస్ట్ బ్రో. అది జగపతి బాబు అనుకుంటారు కానీ అసలు ఎక్కడ లేని సంబంధం లేని ప్రకాష్ రాజ్ ఎంటర్ అవుతారు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసే క్యారెక్టర్. లాస్ట్ లో నాకు వాడు అందరూ అంటారు కదా చిట్టుబాబు వాడు మొత్తం అంతా చేసిన తర్వాత
డాక్టర్ చెప్తాడు నువ్వు బతికించుకున్నావు ఇన్ని, వాళ్ళ ఫ్యామిలీ కూడా వదిలేసి వెళ్ళిపోయింటది, అందరూ అదే సరిపోతా. రీజన్ చెప్తాడు చూడు లాస్ట్ లో, ఆ రీజన్ హైలైట్ ఉంటది. వాడు చెప్తాడు, ఒక సీన్ చెప్తాడు, నేను మీకు అడ్డం తీసే ప్రతిసారి కత్తి మేము గడ దగ్గరే ఉండింది, చెయ్యి వణికేది నాకు, మా అన్నం చంపింది మీరని తెలిసి కూడా చెయ్యి వణికేది నాకు, కానీ నేను మీరు బతకాలి, నేను చెప్పిన తర్వాత మీరు చచ్చిపోవాలని చెప్తాడు. మీరు ఎందుకు చచ్చిపోతున్నారో, మిమ్మల్ని ఎందుకు చంపుతున్నారో మీకు తెలవాలి అని. ఎవరు చంపుతున్నారో తెలియాలి, మీరు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియాలి, రీజన్ తెలియాలి మీకు అని చెప్తాడు. అసలు రేం అది ఉంటారా బీజము, అది అది జరిగేది కూడా ఏదో మాసగా ఏం జరగదు బ్రో, జస్ట్ ఒక చిన్న సంచిలో కత్తి అంతే. 2 సార్లు వస్తుంది బీజం. ఒకటి జెండా పట్టుకుని పోతారు, అప్పుడు లాస్ట్ సీన్ లో కత్తి లోపల పెట్టేసిపోతారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి అన్నాడు, ఇప్పుడు ఒకవేళ చిట్టుబాబు చంపేసి వెళ్ళిపోయినాడు కదా, ఒకవేళ చిట్టుబాబు పట్టుకుంటే చిట్టుబాబు చంపినాడంటే వాళ్ళే సుకుమార్ వచ్చి చెప్పినా నమ్మని నేను చెప్పాను. అదే కదా, ఎవరు నమ్మరు. అదే చేసిన తర్వాత చేసినారంటే వాడు చెప్పింది నాకు కూడా కరెక్ట్ అనిపించింది. వాడు భలే మా ఫ్రెండ్ శరత్ అనేవాడు, వాళ్ళేంద్ర నమ్మేది, సుకుమార్ వచ్చి చెప్పినా నేను నమ్మను ఫస్ట్, అంత చేస్తాడు వాడు. వాడికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వదిలేసింటారు. ఐ మీన్ రామ్ చరణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చిరాకు వచ్చింటది వీడి మీద లాస్ట్ కి, ఏంది ఇంత చేస్తున్నాడు చేస్తానంటే అసలు ఏమవసరం వీడికి, మొత్తం అంతా వాడు యూరిన్ అడగడం మొత్తం. అదే చెప్తాడు ప్రతి ఒక్కటి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. సినిమా మాత్రం ఒక కంప్లీట్ రాజమౌళి. ఎందుకన్నా నాకు ఇప్పుడు అర్థమైంది, సర్దేసుకోలేదు. నెక్స్ట్ రంగస్థలం అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఒకటి పెద్దది పడింది, ఇండస్ట్రీ డిజాస్టర్ పడింది ఒకటి, బోయపాటి సీనుతో. బోయపాటి సీన్ కదా ఇది, రామ. ఈ సినిమా కాస్టింగ్ చూసిన తర్వాత నేను ఏమనుకుంటే, సినిమా మంచి కాస్ట్ ఉంది, దీంట్లో బాగా హిట్ అవుతుంది అనుకున్నాను. సినిమా ఉంటుందిరా, స్టోరీకి సంబంధం లేకుండా, వాళ్ళన్న కలెక్టర్, వీని కోసము బీహార్ సీఎం మొత్తం వచ్చి చుట్టుకొని ఉంటారు. టిపికల్ బోయపాటి ఫిలిం బ్రో, వర్కౌట్ అవ్వాలి అంతే. వివేక్ ఒబ్రాయ్ అంటే ఒక తోప్ యాక్టర్ ని వర్స్ట్ చేసినారు. దాని తర్వాత పేరు చెప్పలేము, ఇండస్ట్రీ హిట్ మామూలు ఎట్లా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఉండదు. గ్లోబల్ హిట్ అనుకో, గ్లోబల్ హిట్. దీని తర్వాత గ్లోబల్ స్టార్ అని పేరు వచ్చింది. ఇద్దరికి ట్రిపుల్ ఆర్ లో నాటు పాట నచ్చుతుంది, కానీ నాకు దోస్తీ పాట ఇష్టం నాటు కంటే. నేను నాటులో ఇంతవరకు రామ్ చరణ్ చూడలేదు సార్, ఇంతవరకు ఇప్పటికీ ట్రై చేశాను, రామ్ చరణ్ చూడలేదు. ఏమన్నా దోస్తీ పాటలో అసలు అండర్ వాటర్ సీన్ లో వాళ్ళిద్దరు ఇట్లా నడుచుకుంటూ వచ్చి షేక్ హ్యాండ్ ఎత్తుకుంటారు. మళ్ళీ ఇంకొకటి ఆర్ఆర్ దీంట్లోనే దోస్తీ పాటలో ఒకటి ఉంటుంది సీన్, ఎన్టీఆర్ ఒకటి ఇట్లా తోసే టైర్ నిప్పండి, రామ్ చరణ్ ఆ టైర్ ఆపుతాడు. ఆపడు ఆ టైర్ ఇట్లా పోతా ఉంటది, ఆ టైర్ లో నీకు రామ్ చరణ్ అవతల సైడ్ ఉంటాడు, ఆ చిన్న ఫ్రేమ్ లో రామ్ చరణ్ పట్టుకుంటాడు. ఉంటాడు ఆ చిన్న ఫ్రేమ్ లో ఉంటాడు రామ్ చరణ్. అది అసలు నాకు అదొకటి అయితే, మరి రామ్ చరణ్ చెట్టు కొమ్మ పట్టుకొని పులప్స్ చేస్తే ఎన్టీఆర్ రామ్ చరణ్ పెట్టుకొని పులప్స్ చేస్తాడు. చూపిస్తారు ఒకడికి చేతి బలం ఎక్కువ, ఒకడికి కాలు బలం ఎక్కువ అని. ఇంకొకటి వన్స్ అది ఆ గెటప్ రివీల్స్, అల్లూరి సీతారామరాజు గెటప్ ఇట్లా వస్తేనే ఆ సీక్వెన్స్ అంతా బ్రో, ఆ సీక్వెన్స్ మొత్తం ఆ లోడ్ ఏం షూట్ అక్కడి నుంచి. దానికన్నా ముందే చేశాను నాకైతే, ఎట్లంటే గొలుసులతో కట్టిన కదా ఒకటి చేస్తా ఉంటారు కదా, గొలుసులు వేసుకుని పులప్స్ చేస్తారు కదా, అదే చిన్న దాని లోపల కేజీ లోపల పులప్స్ చేస్తాను. దాని తర్వాత చిన్న దాంట్లో వేస్తాడు. ఇంకా హై ఎమోషనల్ సీన్ ఏదంటే, ఎన్టీఆర్ ని కాపాడడం కోసము రామ్ చరణ్ ఫైట్ చేస్తుంటే పట్టించడానికి కొట్లాడుతున్నాడేమో అని చెప్పి రామ్ చరణ్ కొట్టి వెళ్ళిపోతాడు చూడు. ఇద్దరికి బాధ ఉంటది కానీ ఏం చేయలేదు. సో ట్రిపుల్ ఆర్ తర్వాత మళ్ళీ అదే ఇయర్ లో ఒక అద్భుతం రిలీజ్ అయింది, దాన్ని నువ్వు నేను కలిసి చూసినాం. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నాకు ఆ సినిమా మొత్తం మీద గుర్తుండేవి రెండు, పాదఘట్టం, ధర్మస్థలి. కానీ ఈ సినిమాలో ఒక్క సినిమా ఉంటది. ఏది? రామ్ చరణ్ చిరంజీవి కలిసి వాడు పొడిస్తే యాడెంట్ అండి అందరి మీదకి వస్తాడు, చెప్పి పొడుస్తాడు.
అది ఆ కామెడీ సూపర్ ఉంటది అక్కడ. అదొక్కటే ఆ సీక్వెన్స్ ఒక్కటి బాగుంటది. ఇంకొకటి గుర్తుందా, ఆచార్య సినిమా ఒకటి మోషన్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఎట్లా వచ్చిందో గుర్తుందా? నది అవతల, అదే చిన్న కొలను అవతల చీత పిల్ల నీళ్ళు తాగుతుంటది. నీళ్ళు తాగుతుంటే చీత నడుచుకుంటూ పోతుంది. ఇక్కడ రామ్ చరణ్ నీళ్ళు తాగుతుంటాడు, చిరంజీవి వెనకాల ఇట్లా ఉంటాడు. అది ఎలివేషన్ చూసిన తర్వాత నేను సినిమా ఉంటది, ఇంకా దీన్ని కొట్టే సినిమా రాదు. లాల్ సలాం సినిమా అంతా లాస్ట్ లో రాడ్డు పెట్టి వేయాడు. ఏందో అది సినిమా, ఏందో ఏం జరుగుతుందో. అసలు చిరంజీవి ఎందుకు వచ్చినాడు, అసలు రామ్ చరణ్ చచ్చిపోయిన దానికి మీనింగ్ ఏందో, పూజ అదే కదా ఊడికి అర్థం కాదు. అదేదో పెట్టేదేదో చిరంజీవి కొడుకైనా పెట్టచ్చు కదా, చిరంజీవి వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఎందుకు మళ్ళీ ఏందో బ్రో. మొత్తానికి అయితే RRR లో కంటే ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నారు యాక్చువల్ అంటే సినిమాలో. ఎందుకంటే నువ్వు చూడలేదు బ్రో, మధ్యలో నిద్ర ఈజీగా ఉంటది చిరంజీవి ఒకటి. నేను లేకుండా నేను ఆచార్య సినిమా నిద్రపోయింది. మరి ఏం చేస్తాం, అట్లా ఉంటది అది. పాదఘట్టం, ధర్మస్థలి, నడుమ అదేదో ఇంకోటి ఉంటది అది. దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరేమంటున్నావు? బాబు, మహేష్ బాబు. నేను సినిమా చూడడానికి ఇంకో రీజన్ అదే. బాబు వాయిస్ ఇచ్చినాడంటే నేను సంజయ్ సాబు లాగా జల్సాలాగా ఉంటది, మామూలుగా ఉండదు. ఉంది అంతే, వాయిస్ ఓవర్ ఒక్కటి బాగుంది. నెక్స్ట్ ఇంకేం లేదు. ఏం చేంజరే 22లో అయిపోయింది ప్రయాణం, 25 ఇది 3 ఏళ్ళు అయింది సినిమా వచ్చి. బాగుంటదని అనుకుంటారా నేనైతే. లెట్స్ సీ. ట్రైలర్ చూస్తే మాత్రం మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత. అంటే స్టోరీ రాసింది శంకర్ అంటే భయపడవాలి, స్టోరీ రాసింది ఆయన కదా, పేట డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు. కానీ SJ సూర్య ఉన్నాడంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ మూవీలో, అదొక్కటి అయితే నమ్మొచ్చు. సో January 10th గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవబోతుంది. ఫింగర్స్ క్రాస్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మేమైతే విల్ వాచ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. రామ్ చరణ్ కెరియర్లో మీకు నచ్చిన బెస్ట్ మూవీ ఏదో, అండ్ ఏదైనా పర్టికులర్ సీన్ మేము మిస్ అయ్యి ఉంటే మీకు నచ్చినది కామెంట్ ఇట్ డౌన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. We'll meet you guys in the next video. Until then, bye bye.